సీజన్ అవ్వడం వల్ల బయట ఎక్కడ చూసినా ఈ కాలీఫ్లవరేనండి. అన్ని కూరగాయల కంటే ముందు ఇదే కలర్లో పడుతుంది. అందుకే నేను కూడా ఒకటి పట్టుకొచ్చి ఇవాళ కాలీఫ్లవర్తో నిలువ పచ్చడి అయితే చేశాను. ముందుగా కాలీఫ్లవర్ అయితే అలా కట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవుతున్నాయి అనుకున్న టైంలో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కాలీఫ్లవర్ మొత్తం వేసి ఒక 3-4 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకొని తడేమి లేకుండా బాగా తుడుచుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ కొంచెం సేపు ఆరబెట్టి కంప్లీట్ గా డ్రై అయ్యేలోపు ఇక్కడ ప్యాన్ లో 2 స్పూన్స్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా మెంతులు యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే దంచుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇలా పోపు అయితే రెడీ చేసుకుని చల్లారనివ్వాలి. ఈ లోపు ఇవి కంప్లీట్ గా చల్లారుంటాయి కదా, మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని అలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి వేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి కంప్లీట్ గా డ్రై అయిపోయి ఉంటాయి. వీటిని వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 స్పూన్స్ సాల్ట్, 4 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ వరకు పసుపు, ఇందాక ప్రిపేర్ చేసుకున్న దినుసుల పౌడర్ తో పాటు ఒక 2-3 గరిటెల వరకు పల్లి ఆయిల్, అలాగే ఒక 2 నిమ్మకాయల జ్యూస్ ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిన పోపు కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రోజు మొత్తం ఇలానే ఊరనివ్వండి. నెక్స్ట్ డే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సీజనే కాబట్టి ఒకసారి ట్రై చేసి కారం చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు.